ఒక కర్ర ముక్క చిన్నది, కర్ర ముక్క. Here you find a small piece of కానీ stick. దానికి ఎట్టి విలువ కూడాను లేదు. It has no value. కానీ ఆ కర్ర ముక్కని అగ్నితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ప్రకాశమును పొంది కట్టగడపటికి తన రూపంని నిర్మూలం గావించుకొని అగ్నిస్వరూపాన్ని పొందుతుంది. But same valueless small piece of stick, when it's kept in fire, it loses its form and shape and transforms into fire ఒక చిన్న itself. నీటి బిందువు కొన్ని నిమిషముల చేతిలో పట్టుకున్నప్పుడు ఆవిరిగా మారిపోతుంది. If you hold a water drop on your palm, it gets కానీ vaporized. అట్టి నీటి బిందువే సముద్రంతో కలిసినప్పుడు సముద్రాకారాన్ని పొందిపోతుంది. But the very drop of water, when it's mixed in sea, it assumes the form of ocean itself. కనుక మానవుడు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నవలనన్నా, మానవత్వాన్ని గుర్తించవలనన్నా, దివ్యత్వాన్ని పొందవలనన్నా భగవంతునికి సమీపంగా వెళ్ళాలి. Therefore, in order to redeem our lives and to know the latent innate divinity within, one has to be so close to God. భగవంతునిలో కరిగిపోవాలి. One has to melt in the divinity. అప్పుడే తన యొక్క తత్వం కూడాను నిరూపించడానికి వీలవుతుంది. Then it's possible to know one's own self.